హాయ్ ఆల్! ఈరోజైతే నేను ఈ వీడియోలో మా ఊర్లో హోలీ పండుగని మేమెలా సెలబ్రేట్ చేసుకుంటాము, ఏంటి అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్‌లీ సారీ మీ అందరికి ఎందుకంటే హోలీ అయిపోయి నియర్లీ 10 డేస్ అవ్వొస్తుంది. ఇప్పుడు నేను ఎందుకు మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే నేను హోలీకి మా ఊరికి వెళ్ళాను. హోలీ మా ఊర్లో చాలా పెద్ద పండగ. సో, అక్కడ సరిగ్గా నెట్‌వర్క్, వైఫై అదంతా ఉండదు. కాబట్టి వీడియో అప్‌లోడ్ చేయడానికి కుదరదనమాట. కాబట్టి నేను మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ వచ్చి ఇక్కడికొచ్చిన తర్వాత నేను అప్‌లోడ్ చేయడానికి ఇంత టైం పట్టింది. సో, ఫస్ట్‌లీ సారీ ఫర్ థాట్. సో, యూజువల్లీ హోలీ అనగానే అందరం ఏం చేస్తాము? కలర్స్ కదా! హోలీ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? కలర్స్‌తో ఆడతాము, లేదు అంటే కాముడిని దహనం చేస్తాము ఇంతే కదా! కానీ అక్కడ మా ఊర్లో మాత్రం చాలా డిఫరెంట్‌గా హోలీ అనేది సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడ మా ఊర్లో అయితే హోలీ అనేది 2 డేస్ పండగనమాట. 2 డేస్ చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ టెంపులొచ్చేసి బసవేశ్వరుల టెంపుల్ అంటే నందీశ్వరుడు అంటారు గదా! ఈ టెంపుల్ మా ఇంటి పక్కనే ఉంటుంది. చాలా దగ్గరగా ఉంటుందనమాట. సో, ఈ టెంపుల్‌లో అయితే రతి మన్మధుల విగ్రహాలని పెడతారు. ఆ విగ్రహాలకి విశిష్ట పూజలు చేసి చాలా మంది మొక్కులు తీర్చుకోవడానికైతే ఈ టెంపుల్‌కి వస్తూ ఉంటారనమాట. మీరు చూస్తే ఇక్కడ ఈ క్లిప్పింగ్స్‌లో చాలా మంది మగవాళ్ళు ఆడవాళ్ళలాగా శారీస్ కట్టుకొని, పువ్వులు పెట్టుకొని ఇక్కడ టెంపుల్ విజిట్ చేశారు. సో, ఇక్కడ ఏంటి అంటే ఆల్‌మోస్ట్ మోర్ థాన్ 100 ఇయర్స్ నుంచి ఇక్కడ వస్తున్న ఆనవాయితీ అన్నమాట. ఎవరైతే రతి మన్మధులకి మొక్కుకొని ఏవైతే కోరికలున్నాయో అవి కోరికలు నెరవేరిన తర్వాత ఇక్కడ ఇలా ఆడవారి వేషంలో వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడ పద్ధతి. ఇది ఎప్పటినుంచో వస్తుంది. ఇది నిన్న, ఈరోజు, నిన్న, మొన్నటిది కాదనమాట. కొత్తగా చూసేవారికి ఇదేదో మూఢనమ్మకంలా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఈ ప్రాంతంలో వాళ్ళకి కోరికలు నెరవేరి మొక్కులు చెల్లించుకునే వాళ్ళకి మాత్రం అది చాలా నమ్మకం అన్నమాట. చాలా పెద్ద పండగ. మళ్ళీ ఇయర్ మొత్తం వెయిట్ చేస్తారు ఆ పండగ కోసమని. చాలా బాగా ఎంజాయ్ చేస్తారసలు 2 డేస్ మొత్తము. ఇక్కడ మీరు చూసినట్టయితే రకరకాల వేషధారణలో పాటలు పాడుకుంటూ, డాన్స్‌లేసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు గదా! అసలు ఆల్‌మోస్ట్ 2 డేస్ మొత్తం చాలా మంది ఇంట్లో ఉండరు జనాలంతా రోడ్డు మీదనే కనిపిస్తూ ఉంటారు అసలు. అండ్ రాత్రి పూట గూడా చాలా డ్రామాలు వేస్తూ ఉంటారనమాట. డప్పులు, ఆ సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. ఆ 2 డేస్ మొత్తం కూడా. ఇదంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరుగుతూనే ఉంటుంది. ఒక్కొక్కరుగా వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటూ వస్తూ ఉంటారనమాట. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికైతే ఇంట్లో ఎవ్వరూ ఉండరు. అందరూ వాళ్ళ మిద్దెల మీదకెక్కేసి రోడ్ల మీదకొచ్చి వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఇక్కడ రకరకాల వేషధారణలో బొమ్మలొస్తూ ఉంటాయి. కొంతమంది వేషాలేసుకొని వస్తూ ఉంటారు. చూసారు కదా! అవి పెద్ద పెద్ద బొమ్మలు యూజువల్లీ మనము పప్పెట్ షో అంటారు చూడండి. అలాంటిదే అన్నమాట ఒక రకంగా చెప్పాలంటే. సో, పెద్ద పెద్ద బొమ్మలు, పిల్లలు, పెద్దలు చాలా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు ఎవ్రీ ఇయర్ చూసిందే అయినా గాని చాలా ఇంట్రెస్టింగ్‌గా చూస్తూ ఉంటారనమాట అక్కడ ప్రజలందరూ. సో, వన్స్ ఈ బొమ్మలు ఇవంతా వెళ్ళిపోయిన తర్వాతయితే మళ్ళీ స్వామివారి తేరు అనేదొస్తుంది. ఇక్కడ చాలా రష్ ఉందనమాట. చూస్తున్నారా స్వామివారి తేరు. ఇది టెంపుల్‌కి తీసుకొస్తున్నారనమాట. ఆ టెంపుల్ ఉండే లైన్ మొత్తము ఈ తేరు అనేది లాగుతూ తీసుకొస్తారు టెంపుల్ తరపు. సో, ఇక్కడ చాలా రష్ ఉంది. నాకైతే అస్సలు వీడియో తీయడానికి కుదరలేదు. మా హస్బెండ్ హెల్ప్ చేశారు. ఆ రష్‌లో వెళ్ళి తనే నాకు వీడియోస్ ఇవన్నీ గ్యాదర్ చేసి తీసుకొచ్చారనమాట. సో, ఇది టెంపుల్ చూడండి. అందరూ మిద్దెల మీద ఎక్కి కూర్చొని ఎలా చూస్తూ ఉన్నారో అసలు. కాలు పెట్టడానికి సందుండదనమాట. అస్సలు ఫుల్ అంత ఎండలున్నా గాని ఆ ప్రాంతంలో అసలెక్కడా వెనకడుగు ఎయ్యరు. ఇంటి బయట నుంచొచ్చి అవన్నీ చూడ్డానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటారు. సో, ఇదైతే ఫస్ట్ డే అన్నమాట. మార్నింగ్ అంతా అలా మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఈవినింగ్ అయ్యే వరకు స్వామివారి తేరు, ఇలా బొమ్మలు ఇవన్నీ ఉంటాయి. ఇంకా కామున్ని ఉంటుంది. అక్కడికెళ్ళి మేమందరము మొక్కుకొని వస్తామన్నమాట. సో, వన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాతయితే పిల్లల్ని చాలా బాగా రెడీ చేస్తారు. రెడీ చేసి ఇక్కడ ఏనుగులు అని చెప్పి ఉంటాయి. ఆ ఏనుగుల మీద కూర్చోబెట్టి ఊరేగింపులాగా చేస్తారన్నమాట. చిన్న 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 పిల్లల్ని ఏనుగుల మీద ఊరేగింపు చేస్తారు. ఈ 2 రోజులు ఊర్లో ఒక కన్నుల పండగలాగా జరుగుతుంది. ఈ పండగనేది అసలు నాన్ స్టాప్ సౌండ్స్ అయితే వినిపిస్తూనే ఉంటాయి. ఈవెన్ నైట్ మొత్తం కూడా. ఈ ఊర్లో ఉన్న ప్రజలే కాకుండా కర్ణాటక చుట్టుపక్కల నుంచి కూడా చాలా మంది వస్తూ ఉంటారు. ఈ ఊర్లో ఉన్న ఆచారాలు చూడ్డానికి, దేవుడిని దర్శించుకోవడానికి, కొంతమంది మొక్కులు ఉంటాయి. చుట్టుపక్కల ఊర్లో నుంచి కూడా వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం మనం గమనిస్తూ ఉంటామనమాట. సో, ఈ ఊర్లో ఉన్న ఇల్లులు ఈ పండగొస్తే చాలు చుట్టాలతో ఫిల్ అయిపోయి ఉంటుందనమాట.
ఇక్కడ చూసారా చిన్న పిల్లలు ఎంత బాగా రెడీ అయ్యారో. ఆ పిల్లల్ని ఏనుగుల మీద అలా ఊరంతా తిప్పుతూ ఉంటారనమాట. సో, ఇక్కడ ట్రాక్టర్స్‌ని ఏనుగుల్లా తయారు చేస్తారు. సో, ఇది మోస్ట్‌లీ ఫస్ట్ డే జరిగే పండగ. ఫస్ట్ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇదే ఉంటుంది మోస్ట్‌లీ. అండ్ నైట్ టైమ్ వచ్చేసి డ్రామా అవన్నీ వేస్తారు. మీరు ఇలాంటి హోలీ గురించి ఎప్పుడన్నా వినడం జరిగిందా? ఇన్ కేస్ మీరు వినుంటే మాత్రం నా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇన్ కేస్ మన వ్యూవర్స్ కర్నూలు చుట్టుపక్కల నుంచి ఎవరైనా ఉంటే కూడా నాకొకసారి కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో దట్ నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఎక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా ఇక్కడ పోలీస్ బందోబస్తు కానివ్వండి, ఎక్కడ తగ్గరు. అంత ప్రాపర్‌గా ఉంటుంది ఊర్లో మొత్తం. 2 డేస్ కంపల్సరీ పోలీస్ వాళ్ళందరూ మానిటర్ చేస్తూ ఉంటారనమాట. సో, అది ఫస్ట్ డే అండ్ ఇదొచ్చేసి సెకండ్ డే. సెకండ్ డే వచ్చేసి కుంభాలు మోస్తూ ఉంటారనమాట. ఎల్లమ్మ తల్లికి, అమ్మవారికి తల మీద పెట్టుకొని కుంభాలు మోసుకొని వెళ్తూ ఉంటారు. యూజువల్లీ అది లేడీస్ చేస్తూ ఉంటారు. బట్ ఈ పండగలో మాత్రం ఎవరైతే మొక్కుకున్నారో మొక్కులున్న వాళ్ళు లేడీస్ లాగా శారీస్ కట్టుకొని రెడీ అయ్యి, వాళ్ళు అమ్మవారికి కుంభాలు మోసుకొని వెళ్ళడం ఇక్కడ ఆనవాయితీ అన్నమాట. ఇంకా ఇక్కడ సెకండ్ డే జరిగే ఒక మెయిన్ ఈవెంట్ అనేది ఉంటుంది. వీరభద్ర సేవ అని చెప్పి. నేనైతే ఆ క్లిప్పింగ్ ఇక్కడ మిస్ అయింది. సో, నేను అది నెక్స్ట్ షాట్‌లో కానీ ఎక్కడన్నా యాడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో, ఫైనల్‌గా అయితే సెకండ్ డే అంతా అయిపోయింది పండగనేది. సో, షాపింగ్ లేకుండా, జాతర లేకుండా అయితే ఇక్కడ కంప్లీట్ అవ్వదు కదా! సో, ఇక్కడైతే మా ఊర్లో చాలా బావుంటాయి. బ్యాంగిల్స్ అనేది చాలా ఫేమస్ ఇక్కడ. కర్ణాటక నుంచి వస్తాయన్నమాట మాల్ అనేది. అసలు నేను హైదరాబాద్‌లో, చార్మినార్‌లో ఎక్కడ ఇలాంటి డిజైన్స్ మాత్రం అస్సలు చూడలేదు. నేను చాలా ట్రై చేశాను. చార్మినార్‌లో బ్యాంగిల్స్ బావుంటాయి గదా! అక్కడికి కూడా వెళ్ళి. బట్ ఇలాంటి డిజైన్స్ మాత్రం ఎక్కడ కనిపించలేదన్నమాట. సో, ఎవ్రీ ఇయర్ ఈ బ్యాంగిల్స్ పర్చేస్ చేయడానికైనా మా ఊరికి పండగ కోసం వెళ్తాము. చాలా బాగా ఉంటుందసలు డిజైన్స్ అవి కానీ, స్టాక్ కానివ్వండి. చాలా వెరైటీస్ చాలా చాలా వెరైటీస్ ఉంటాయి. సో, ఫైనల్‌గా అయితే మేము కొన్ని బ్యాంగిల్స్ పర్చేస్ చేసాము. పండగ అయిపోయినా కానీ 3, 4 డేస్ అయితే ఈ స్టాల్స్ అనేది ఉంచుతారనమాట జాతర. కాబట్టి మనకి వీలు అయినప్పుడు వెళ్లి పర్చేస్ చేయొచ్చు. సో, ఫైనల్‌గా అయితే ఇది మా ఊర్లో జరిగే హోలీ పండగ. మీకెలా అనిపించింది? ఏంటి? అసలు మీరు ఇలాంటి హోలీ పండగ ఎప్పుడైనా చూసారా? అట్‌లీస్ట్ విన్నారా? నాకైతే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ. బాయ్.